గుడ్ మార్నింగ్ వెస్టీస్. నా పేరు పద్మ. గుడ్ మార్నింగ్. మాది విశాఖపట్నం. నేను ఒక క్రౌన్ డైరెక్టర్గా వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడుకుంటూ ఆరోగ్యంగా ఉంటూ ఆదాయంతో ఉంటూ ఆనందంగా ఉంటున్నాం. నేను మా వారు ఒక సబ్ ఇన్స్పెక్టర్గా రిటైర్డ్ అయ్యారు. ఇప్పుడు ఇద్దరం కూడా వెస్టేజ్ సప్లిమెంట్లు వాడుకుంటూ మా వల్ల 10 మంది బాగుండాలని చెప్పి 10 మందికి మేము ఆరోగ్యం ఇస్తూ అందరికీ ఆదాయం కూడా వచ్చేటట్టు చేద్దామనేసి ఒక గోల్తో మేము వర్క్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్. నేను కొన్ని ప్రొడక్ట్స్ గురించి, కొన్ని అనారోగ్యాల గురించి నేను చెప్దామని చెప్పి అనుకుంటున్నాను. ఎస్, ముందర షుగర్ గురించి చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి ఇంట్లో డబ్బాలో షుగర్ ఉన్నా లేకపోయినా అందరి ఒంట్లోనూ కూడా షుగర్ ఉంటుంది. ఆ షుగర్ తగ్గడానికి ఏం వాడాలి, ఏం వాడితే షుగర్ కంట్రోల్ అవుతుంది, అవన్నీ కూడా నేను చూపిస్తాను. ఇది నీమ్ వేప నూనెతో చేసిన క్యాప్సిల్. ఇది లోపల పైన లేయర్ వచ్చి బియ్యం పిండి ఉడికిపట్టాక లేయర్తో చేసిన క్యాప్సిల్స్. మనవన్నీ కూడా మనవి సప్లిమెంట్లు, మందులు కాదు. అయితే మనం ఎప్పుడైతే షుగర్ వాళ్ళకి ఒక కాలుకి చిన్న సూది గుచ్చుకున్న అది పెద్ద పుండు అయిపోతుంది. ఆ పుండు తగ్గాలి అంటే దానికి ఆ పుండు తగ్గదు సరిగదా, కాలు తీసేయాలి, వేలు తీసేయాలి అంటూ ఉంటారు. అలాంటి వాటికి ఆ పుండు మీద ఈ క్యాప్సిల్ కడుపులోకి వేసుకుంటూ ఆ పుండు మీద వేసినట్టయితే వెంటనే మానిపోతుంది. కాళ్ళు వేళ్ళు తీయవలసిన పని లేదు. అలాగే గ్లూకోహెల్త్, ఇది కూడా ఇన్సులిన్ స్థాయిని తగ్గించుకుంటూ వస్తూ ఉంటుంది. ఇది కూడా షుగర్ తగ్గించడానికే. అలాగే నో ఆపరేషన్ నో ఇంజెక్షన్. ఇది ఎవరైతే వాడతారో వాళ్ళ ఇంట్లో హాస్పిటల్ పెట్టి ఎక్కక్కర్లేకుండా దీనివల్ల నయం అవుతుంది. మన బాడీలో రోజు కొన్ని వేల కణాలు పుడుతూ ఉంటాయి, కొన్ని వేల కణాలు చచ్చిపోతూ ఉంటాయి. అలాగే క్యాన్సర్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ కణాలే పుడుతూ ఉంటాయి, క్యాన్సర్ కణాలు చచ్చిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే నోని వాడతారో ఆ నోని వాడిన వాళ్ళకి క్యాన్సర్ కణాలు చచ్చిపోయి మంచి కణాలు పుడుతూ ఉంటాయి. అలాగే షుగర్కి నోని కూడా వాడాలి. అలాగే ఫ్లాక్స్ ఆయిల్ అని చెప్పేసి అవిసె గింజలతో చేసిన క్యాప్సిల్. ఇది రక్తం గడ్డగట్టిన ప్రమాదమే, పలచబడిన ప్రమాదమే. మనం తినే ఆహారం అంతా కొవ్వుగా మారుతుంది. ఆ కొవ్వుని కరిగిస్తుంది, చెడు కొవ్వు ఉండకుండా చేస్తుంది. ఎప్పుడైతే కొవ్వు కరుగుతుందో అప్పుడు గుండె జబ్బులు అనేవి రావు. ఇది షుగర్కి వాడవలసినవి. ఇలాగే పంచదారకు బదులుగా స్టివియా అని ఉంటుంది మా దగ్గర. ఇవన్నీ కూడా షుగర్కి వాడాలి. ఏ సప్లిమెంట్ వాడుతున్నా ముందర ముఖ్యంగా వంట నూనె మార్చాలి. అసలు అనారోగ్యాలకు కారణం బయట మీరు వాడే వంట నూనెలేను. ఎందుకంటే ఒక కిలో వేరుశనగ గుళ్ళు 150 రూపాయలు, కిలో ఆయిల్ కూడా 150 రూపాయలకే వస్తుంది. మరి కిలో గుళ్ళు ఆడిస్తే కిలో ఆయిల్ వస్తుంది, అది ఎవరు గమనించం. నాకు కూడా చిన్నప్పటి నుంచి వేరుశనగ నూనె అంటే చాలా ఇష్టం. మాకు తోటలు కూడా ఉండేవి. అలాగా ఇప్పుడు వేరుశనగ నూనె అలా కేజీ గుళ్ళు ఆడిస్తే కేజీ నూనె రాదు కదా, అది ఎలా వస్తుందని కూడా ఎవరో ఆలోచించాలి. పెట్రోల్ తీసి క్రూడ్ ఆయిల్స్, జంతువులు కొవ్వులు తీసి పాడైపోయిన కొవ్వులన్నీ కూడా ఆయిల్స్లో కలుపుతున్నారు. మీరు ఆయిల్ కూడా కావాలంటే డెమో చేయమంటే చేస్తాను, మీరు కూడా చేసుకోవచ్చు. మీ ఆయిల్ 1 కప్పులో పోసి, మా ఆయిల్ 1 కప్పులో పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీ ఆయిల్ ఒక లేయర్లా కట్టేస్తుంది తెల్లగా. అదే జంతువులు పాడైపోయిన కొవ్వులవి. మా ఆయిల్ అయితే ఎలా ఉన్న ఆయిల్ అలా ఉంటుంది, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఆయిల్. ప్రతి సప్లిమెంట్ వాడుతూ కూడా ఆయిల్ మార్చుకోవాలి. షుగర్కి వాడవలసినవి, షుగర్కి సంబంధించినవన్నీ కూడా మనకి 2090 రూపాయలకి వస్తాయి. అలాగే పీవీలు కూడా వచ్చేసి 86 పీవీలు వస్తున్నాయి. ఓకేనా, ఇది షుగర్కి సంబంధించింది. అలాగే కీళ్ళ నొప్పులు, ప్రతి ఒక్కళ్ళకి కూడా మోకాళ్ళు అరిగిపోయి మోచేతులు అరిగిపోయి అని చెప్తూ ఉంటారు. అవి అరిగిపోవడం అంటే మనం ఏమన్నా నేలకేసి రాస్తామా? 30 సంవత్సరాల వరకు మనకి మోకాళ్ళ మధ్యలోనూ మోచేతుల మధ్యలో కార్టిలేజ్ అనే ఒక జిగురు పదార్థం తయారవుతుంది. ఎప్పుడైతే 30 సంవత్సరాలు దాటేయో ఇంక జిగురు అనేది తయారవ్వదు. జిగురు తయారవడానికి ఇంగ్లీష్లో మెడిసిన్ లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే పై ఎముక కింద ఎముక తగిలి నొప్పి వస్తూ ఉంటుంది. పై ఎముక చిన్న ముక్క, కింద ఎముక చిన్న ముక్క కట్ చేస్తారు, ఆపరేషన్ చేస్తారు. కానీ దానివల్ల కూడా ఉపయోగం ఉండదు, నొప్పులు అలా ఉంటూనే ఉంటాయి. మన దగ్గర కొల్లార్జన్ అని చెప్పేసి ఇది గుజ్జు తయారవడానికి ఒక నెలకి 3 బాక్సులు పడతాయి. 10 ప్యాకెట్లు ఉంటాయి. ఇందులో ఒక్కొక్క బాక్సు 740 రూపాయలకి వస్తుంది. దీంతో పాటుగా ఫ్లెక్స్ నోని వాడాలి. ప్రతి దానికి కూడా నోని అనేది వాడాలి. నో ఆపరేషన్ నో ఇంజెక్షన్. అలాగే కాల్షియం, మీరు బయట వాడే కాల్షియంకి మా కాల్షియంకి కూడా తేడా చూపిస్తాను, నేను డెమోలు చేసి చూపిస్తాను. బయట కాల్షియం పొడవైపోతుంది మనకి. బయట కాల్షియం వాడడం వల్ల మన ఎముకలు పొడవైపోతున్నాయి. ఇది వాడడం వల్ల ఎముకలు గట్టి పడతాయి అనమాట. చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది కాల్షియం వల్ల కూడాను. అలాగే గ్లూకోసమిన్ అని చెప్పి ఇది కూడా గుజ్జు తయారు చేస్తుంది. అలాగే ఫ్లెక్స్ ఆయిల్ అని చెప్పేసి అవిసె గింజలతో చేసిన క్యాప్సిల్, ఇది కూడా వాడాలి. ఇవన్నీ కూడా మోకాళ్ళ నొప్పులు, మోచేతుల నొప్పులు, గుజ్జు అరిగిపోయిన వాళ్ళకి. దీని అమౌంట్ వచ్చేసి
4630 రూపాయలు అవుతుంది. ఇలాగా పీవీలు వచ్చేసి 146 పీవీలు వస్తాయన్నమాట. ప్రతి దాంతో వంట నూనె యాడ్ చేసుకోవాలి. వంట నూనె యాడ్ చేయకపోతే మాత్రం ఏ ప్రాబ్లం తగ్గదు. అలాగే నెక్స్ట్ థైరాయిడ్కి చూద్దాము. ఎందుకంటే ప్రతి వాళ్ళకి కూడా థైరాయిడ్ ఇప్పుడు ఎవరికి చూసినా కొంతమంది లావ్ అయిపోతారు, కొంతమంది సన్నం అయిపోతారు. థైరాయిడ్ వల్ల తెలియదు వాళ్ళకి. థైరాయిడ్ కనుక స్టార్ట్ అయిందంటే బతుకున్నంత కాలం మందులు వాడవలసిందే మనం. ఈ థైరాయిడ్కి ఏం వాడాలంటే ఫస్ట్ నూనె వాడాలి, అలాగే ఫ్లాక్స్ ఆయిల్ వాడాలి, అలాగే అలోవెరా వాడాలి. అలోవెరా అంటే కలబంద నుంచి చేసింది. ఇది 4 కొబ్బరి బొండాలు తాగితే మన బాడీ ఎంత కూల్ అవుతుందో అంత కూల్ అవుతుంది అనమాట. అలాగే గ్యానోడర్మా అని చెప్పి ఎర్ర పుట్టగొడుగులను చేసింది. ఇది ఎటువంటి గడ్డలనున్నా కూడా బాంబు పేల్చినట్టు పేలుస్తుంది. ఈ గ్యానోడర్మా థైరాయిడ్కి వాడాలి. ఇది శతావరి. శత అంటే 100, వరి అంటే రోగాలు నయం చేస్తుంది. శతావరి మ్యాక్స్ ఎవరైనా సరే లేడీస్ తప్పకుండా వాడాలి ఇది. ఎందుకంటే లేడీస్కి నెలసరి ప్రాబ్లమ్స్, అలాగే డెలివరీస్ అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాగే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత కదా మంచి అసలు చక్కటి హెల్త్ ఉండదు. అందువల్ల చక్కటి హెల్త్ కావాలనుకునే వాళ్ళకి శతావరి మాత్రం మానకుండా ప్రతి ఆడవాళ్ళు వాడవలసిందే. ఇలా థైరాయిడ్ కావాల్సింది ఏంటంటే 3215 రూపాయలు అవుతుంది. దీని పీవీ వచ్చి 99 పీవీలు వస్తాయన్నమాట. అలాగే నెక్స్ట్ ఎక్కడ చూసినా ఊబకాయం, ఎక్కడ చూడండి అందరూ లావు పెరిగిపోతూ ఉన్నారు. ఆ లావు తగ్గడానికి కూడా మన దగ్గర సప్లిమెంట్లు ఉన్నాయి. మన దగ్గర ఏంటంటే తిన్న ఆహారం అంతా కొవ్వుగా మారుతోంది, ఎవరికి కూడా బలాలు ఉండట్లేదు. ఇది వెస్లిమ్ టీ అని చెప్పేసి ఇది గ్లూకోజ్ పౌడర్ లా ఉంటుంది. రోజు కూడా ఒక పెద్ద గ్లాసు నీళ్లు మరిగించుకుని దీంట్లోనే స్పూన్ ఇస్తాడు. ఒక స్పూన్ అందులో వేసుకుని కలుపుకున్నట్లయితే వెంటనే ఆ నీళ్లు పుసపుస పొంగుతూ కరిగిపోతుంది. మన గ్లూకోజ్ పౌడర్ లాగే ఉంటుంది. మన నిమ్మకాయ తేనె ఫ్లేవర్ లా ఉంటుంది. ఇది పొద్దున్నే 2 గ్లాసులు తాగొచ్చు, 1 గ్లాస్ తాగొచ్చు, ఎవరిష్టం వాళ్ళది. ఒకవేళ తాగిన వెంటనే వామిట్ అయినా మోషన్ అయినా కంగారు పడకూడదు. ఎందుకంటే మన బాడీలో ఉన్న విష పదార్థాలన్నీ దీనివల్ల బయటకు వచ్చేస్తాయి. ఎప్పుడైతే మన బాడీలో ఉన్న చెత్త అంతా బయటకు వస్తుందో మన బాడీ కూడా తేలికవుతూ ఉంటుంది. అలాగే వెస్లిమ్ క్యాప్సిల్స్, ఇవి స్లిమ్ అవడానికి. ఇవి కూడా ఉదయాన్నే పరగడుపున తాగిన వెంటనే ఇవి 2 వేసుకోవాలి. ఆ తర్వాత మార్నింగ్ టిఫిన్ మానేసి ఎనర్వా బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. ఆ తర్వాత మన వంట నూనెతోటే వంట చేసుకుని వాళ్ళకి ఫుల్గా మధ్యాహ్నం భోజనం చేయొచ్చు. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం మళ్ళీ వెస్లిమ్ టీ తాగాలి. అలాగే క్యాప్సిల్స్, ఫ్లెక్స్ ఆయిల్, మనకు కొవ్వు కరిగించే క్యాప్సిల్స్ వేసుకోవాలి. ఉదయం 1, రాత్రి 1. నెక్స్ట్ మళ్ళీ ఈవినింగ్ కూడా ప్రోటీన్ పౌడర్. మనం తినే ఆహారంలో పోషకాలు లేవు, అందుకే ఊబకాయాలు వస్తున్నాయి. మనం ఎంత వెయిట్ అయితే ఉన్నామో అంత ప్రోటీన్ తీసుకోవాలి. ఈ ప్రోటీన్ పౌడర్ వాడడం వల్ల కూడా మనకి కొంచెం వెయిట్ లాస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇది కూడా పాలు, కాఫీ, టీ అలవాటు ఉన్న వాళ్ళు అందులో కలుపు తాగొచ్చు. లేదంటే ఇడ్లీ పిండి, దోశ పిండి, చపాతీ పిండి, చట్నీలు, కూరలు, సాంబార్లు అన్నింటిలో నేను ఒక స్పూన్ యాడ్ చేస్తూ ఉంటాను. చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. అలాగే నైట్ భోజనానికి బదులుగా వెస్లిమ్ షేక్, ఇది 2 గ్లాసుల వాటర్లో 2 స్పూన్లు కలుపు తాగొచ్చు. ఇది వెనీలా ఫ్లేవరు, కుల్ఫీ ఫ్లేవరు, అలాగే మ్యాంగో ఫ్లేవరు, రోజ్ ఫ్లేవర్, 4 ఫ్లేవర్లలో దొరుకుతోంది. ఎవరికి నచ్చిన ఫ్లేవర్ వాళ్ళు తీసుకుని వాడుకోవచ్చు. ఇలాగే వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ అన్ని కలిపి మనకి బరువు పెరగడం అనేది చాలా ఇబ్బందులు. ఆ బరువు తగ్గడానికి 6999 రూపాయలు అవుతుంది. దీనికి వచ్చి పీవీలు వచ్చేసి 198 పీవీలు కూడా వస్తున్నాయి. విష్ యూ వెల్త్, హ్యాపీ.